వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్. చరిత్ర రచనకు ఎటువంటి లిఖితపూర్వకమైన ఆధారాలు లభించినటువంటి యుగాన్ని ఏమంటారు? చరిత్ర పూర్వయుగమని అంటారు. లిపి ఉండి మనం చదవడానికి వీలు కాని యుగాన్ని ఏమంటారు? ఆన్సర్ ప్రోటో హిస్టరీ అని అంటారు. సింధు లిపితో పోలికలు గల భారతీయ లిపి ఏది? ఆన్సర్ ద్రవిడియన్ లిపి పోలి ఉంటుంది. వరిధాన్య మానవాలు లభించిన రంగాపూర్ను ఏ సంవత్సరంలో కనుగొన్నారు? ఆన్సర్ 1953లో కనుగొన్నారు. హరప్పా త్రవ్వకాల్లో బయలుపడిన ఆయుధం ఏది? ఆన్సర్ ఖడ్గం బయటపడింది. లోతాల్ను చనుదోహలో పట్టణాలు ఏ పరిశ్రమకు చెందినవి? ఆన్సర్ పూసల తయారీకి చెందినవి. దర్వాజాలు ప్రధాన వీధి వైపు అమర్చబడి ఉన్న ఏకైక హరప్పా నగరం ఏది? ఆన్సర్ లోథల్ నగరం. మొహంజారోలో బయటపడ్డ పశుపతి దేవుని ముద్రలో లేని జంతువు ఏది? ఆన్సర్ సింహం జంతువు లేదు. అమ్మతల్లి ఆరాధకులైన సింధు ప్రజలు పూజించిన పురుష దేవుడు ఎవరు? ఆన్సర్ పశుపతి పురుషదేవుడు. ఏ నాగరికత వాళ్ళు సింధు ప్రాంతాన్ని మెహులోహా అని పిలుస్తారు? ఆన్సర్ మెసొపొటేమియా పిలిచారు. హరప్పా ప్రజలకు తెలిసిన లోహాలు ఏవి? ఆన్సర్ రాగి, లెడ్, టిన్ పైవన్నీ హరప్పా ప్రజలకు తెలిసిన లోహాలు. సింధు ప్రజలు కళాభివేశాన్ని ప్రతిఫలించే నాట్య గత్య విగ్రహం ఎక్కడ బయటపడింది? ఆన్సర్ చనుదార్లో బయటపడింది. హరప్పా మెసొపొటేమియాల మధ్య వర్తక కేంద్రంగా ఉన్న ప్రాంతం ఏది? ఆన్సర్ మెహులోహా ప్రాంతం వర్తక కేంద్ర ప్రాంతంగా ఉంది. గుర్రం అవశేషాలు బయలుపడిన సింధు ప్రదేశం ఏది? ఆన్సర్ సుర్కటోడా అనే ప్రాంతంలో అవశేషాలు బయలుపడ్డాయి. హరప్పా ప్రజలు ఏ వస్తువు తయారీలో అత్యధిక ప్రామాణికతను పాటించారు? ఆన్సర్ ఇటుకల తయారీలో అధిక ప్రామాణికత పాటించారు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పత్తిని పండించిన నాగరికత ఏది? ఆన్సర్ సింధు నాగరికతను పత్తిని పండించారు.